హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక హోస్నిక. పార్ట్ 1 వీడియోలో అయితే ప్యాలెస్కి సంబంధించిన ఫొటోస్ అండ్ పెయింటింగ్స్ అయితే చూసాం మనం. ఇది ఎంటీ ప్లేస్. ఇక్కడ దసరా టైంలో ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు ప్యాలెస్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇదే మాన్యువల్ లిఫ్ట్. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేసింది. క్లోజ్లో ఉంది. మాన్యువల్ లిఫ్ట్ పక్కన అయితే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళచ్చు. ఇక్కడైతే వాళ్ళు వాడిన సిల్వర్ మిర్రర్స్, సిల్వర్ చైర్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. రూఫ్ అంతా బర్మా టేక్తో డిజైన్ చేశారు. సిల్వర్ చైర్స్ గురించి డిస్క్రిప్షన్ అయితే రెడ్ బోర్డ్లో రాసుంది. సిల్వర్ చైర్స్ మధ్యలో ఒక ఫోటో ఫ్రేమ్ చాలా యూనిక్గా ఉంది. పైన చూడడానికి ఉందని మేము వెళ్తున్నాం. ఇక్కడ లైట్ పట్టుకొని ఉన్న స్టాట్యూ అయితే చాలా బాగుంది. పైకి వచ్చిన వెంటనే వన్ ఆఫ్ ది కింగ్ స్టాచ్యూ డిస్ప్లేలో పెట్టారు. చాలా పిల్లర్స్ ఉన్నాయి. దసరా టైంలో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన కింగ్స్ ఇక్కడ కూర్చొని ఈవెంట్స్ చూస్తారు. క్వీన్స్ చూస్తారు. విఐపీస్ అండ్ గెస్ట్స్ ఈ దర్బార్ హాల్లో కూర్చొని ప్యాలెస్లో జరిగే ఈవెంట్స్ చూస్తారు. ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ కనపడుతుంది. చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్కి అయితే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. బర్డ్స్ లోపలికి రాకుండా సేఫ్ సైడ్ కింద నెట్ అయితే పెట్టారు. దసరా టైంలో ఒక్కసారి వచ్చి ఇక్కడ ఈవెంట్ చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ దర్బార్ హాల్లోకి అయితే మనల్ని అలౌ చేయరు. జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు రూల్ చేస్తున్న కింగ్ ఫోటో అయితే ఇక్కడ ఉంది. కింద చూసిన రూఫ్ డిజైన్స్ వేరు, ఇక్కడ చూసే రూఫ్ డిజైన్స్ వేరు.
అయితే కింగ్స్ పూజ చేశాక బయటికి వెళ్ళడానికి వాడతారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. కిందకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్లో దసరా టైంలో ఎలిఫెంట్స్కి యూజ్ చేసే డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపించాయి. ఇప్పుడైతే ప్యాలెస్ బయటికి వచ్చేసాం. బయటికి వచ్చాక ఇక్కడ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అయితే కనిపించింది. మనం వచ్చిన దానిలోనే మళ్ళీ ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ సైడ్ వ్యూ ఎలా ఉంటుందని మేము వచ్చాము. అలా ఇవన్నీ చూసుకుంటూ కార్ పార్కింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇదే మైసూర్ ప్యాలెస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే